హైదరాబాద్ లో ట్రాఫిక్ అనేది చాలా బాగా ఎక్కువ పెరిగిపోతుంది. దగ్గర దగ్గర 91 లక్షల వెహికల్స్ ప్రతిరోజు తిరుగుతున్నాయి రోడ్డు మీద. రోజుకి 1600 కొత్త వెహికల్స్ అనేవి యాడ్ అవుతున్నాయి అని చెప్పి పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే ట్రాఫిక్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇదివరకు రోజుల్లో 17 నుంచి 18 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్లేది కాస్త ఇప్పుడు 24 నుంచి 25 కిలోమీటర్స్ పర్ అవర్ కి ఇంప్రూవ్ చేశాము అని చెప్తున్నారు. దీనికి రీజన్ మెయిన్ గా ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి వాళ్ళని పొగుడుతా, దాని తోడు ఆపరేషన్ రోప్ అని ఒకటి మేము ఇంప్లిమెంట్ చేసాం. దాని వల్ల దీన్ని ఇంకా స్ట్రెంగ్థన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా విఐపి ట్రాఫిక్ అనేది ఏదైతే ఉందో లైక్ చీఫ్ మినిస్టర్ వీళ్ళు వస్తుంటే గనక దాన్ని కూడా బెటర్ గా హ్యాండిల్ చేస్తున్నాం. దానికి తోడు సీఎం గారు కూడా చెప్పారు, నేను వెళ్తున్నప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడండి, నేను వస్తానని చెప్పి ఎక్కువ ఆపేసేయద్దు అని కూడా ఆయన చెప్పారు. అలాగే బెటర్ గా హ్యాండిల్ చేస్తున్నామని చెప్పారు. దగ్గర దగ్గర 80% ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ఆటోమేటిక్ గా చేసేసారు అనమాట. సో దట్ మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ గా చేసేసారు. దానికి తోడు వీళ్ళు డ్రోన్ కెమెరాస్ వాడుతున్నారు. దూరం నుంచి ఎంత ట్రాఫిక్ ఉంది దాన్ని బట్టి కూడా వీళ్ళు ఆటోమేట్ చేసినట్టు ఉన్నారు అని చెప్తున్నారు. ఏంటంటే డ్రోన్ కెమెరాస్ వాడితే దూరం నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఇన్కమింగ్ ట్రాఫిక్, దాన్ని బట్టి కూడా అటుపక్క రెడ్ వేయాలా, గ్రీన్ వేయాలా, పంపించేసేలా, ఏ లైన్ పంపించాలి, 4 రేట్ జంక్షన్ అయితే గనక 4 పక్కల అకార్డింగ్ టు ద ట్రాఫిక్ అనేది వీళ్ళు ఆ సిగ్నల్ టైం లెంత్ పెడతారు. స్ట్రిక్ట్ గా ఓకే ఇటుపక్క 1 మినిట్ 2 మినిట్స్ అని కాకుండా అటుపక్క తక్కువ ఉంది అనుకోండి, అటుపక్క ఒక హాఫ్ మినిట్, ఇటుపక్క మరీ ఎక్కువ జనాలు అనుకోండి ఒక 1 మినిట్ ఎక్కువ పెంచడం, అలా చేశారు అని చెప్తున్నారు. వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే రెయినీ సీజన్ కి రెడీ అవుతున్నాము, దానితో ట్రాన్స్జెండర్స్ హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటున్నాము, రెయినీ సీజన్ కి రెడీ అవుతున్నాము అని చెప్పారు, ఎలా ట్రాఫిక్ ని హ్యాండిల్ చేయాలని. దానికి తోడు మెయిన్ ప్రాబ్లం ప్రైవేట్ బసెస్ అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ బసెస్ వీకెండ్స్ రోజు, వీక్ డేస్ కూడా దగ్గర దగ్గర, వీకెండ్స్ అయితే ఇంకా ఘోరం అనుకోండి, 9, 10 అయితే గనక ఇక చూడండి ప్రైవేట్ బస్సులతో రోడ్డు కిటకిటలాడిపోతుంది, కదలటానికి లేకుండా అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. వాళ్ళు యాక్చువల్ అవుట్స్కర్ట్స్ దాకా లోకల్ బస్సెస్ వేరే ఏ ఒకటి చూసుకోవాలి, ఇప్పటికీ పెట్టారు, బట్ వాళ్ళు ప్రైవేట్ బస్సులన్నీ ఒక దగ్గర పెట్టేలా ఏదో ప్లాన్ ఏదో చేసుకోవాలి. దానికి సెపరేట్ ప్లాన్ వేయాలి యాక్చువల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బస్సులు అందరూ కలిపి. అది మేజర్ గా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు.